ఏంట్రా మోచేతి మీద మొహం మీద రక్తం చారలేంటి? ఏమైంది అని అడిగాడు బంటి. నిన్న నేను మా తమ్ముడు కబడ్డీ ఆట ఆడుతుంటే వాడు పట్టుకోవడానికి వచ్చినప్పుడల్లా వాడి చేతి గోళ్ళు గీక్కుని ఇలా చారులు పడ్డాయి. వాడికి ఎంతెంత పెద్ద గోళ్ళున్నాయో తెలుసా? గుచ్చుకుంటే చాకుతో గీసినట్టుంటుందనుకో అన్నాడు విక్రమ్. మీ తమ్ముడికి అంత పెద్ద గోళ్ళున్నాయా? మీ అమ్మ ఊరుకుంటుందా మరి అన్నాడు బంటి. ఊరుకోదు. అమ్మ గోర్లు తీస్తానంటే వినలేదు బంటి. వాడంతే మొండివాడు. ఒకసారి ఏమైందో తెలుసా? అమ్మ ఎంత చెప్పినా గోళ్ళు పెంచుకుంటానని మారం చేశాడు. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. అమ్మ కూడా ఏదో పనిలో పడి పట్టించుకోలేదు. ఇంకా గోళ్ళు ఎంత పొడవు పెరిగిపోయాయో అవి చూపిస్తూ పులిగోళ్ళు పులిగోళ్ళు అంటూ అందరినీ భయపెట్టేవాడు. ఒకరోజు అమ్మ పాల గ్లాస్ ఇవ్వబోతూ ఉంటే వాడి గోరు అమ్మ కంటికి గుచ్చుకుంది. ఇంకా నయ్యం కన్నుగుడ్డుకు గుచ్చుకోలేదు. ఆ రోజు అమ్మకి విపరీతమైన కోపం వచ్చింది. వాడి వీపు మీద చెడామెడా కొట్టింది. గోళ్ల నిండా ఎంత మట్టి ఉందో చూపించింది. అది మన నోట్లోకి పోయి రకరకాల జబ్బులు వస్తాయట అని చెప్పాడు విక్రమ్. అవును, మనం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అన్నాడు బంటి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ బడి నుండి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు.